నేను ఇక్కడికి రావడం వల్ల ఒక మ్యాథ్స్ ట్రిక్ అయితే మాత్రం నేను నేర్చుకున్నాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. నా 9th క్లాస్ నుంచి నా ట్యూషన్ సార్ వల్ల నాకు ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే అసలు ఇష్టం లేదు. 9th లో నాకు ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. అప్పటి నుంచి నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడికి రావడం వల్ల ఇలాంటి ఒక ట్రిక్ ఒకటి నేర్చుకున్నాను. అండ్ నేను నిన్నటి క్లాస్ కానీ మొన్న క్లాసెస్ కానీ నేను ఏమి కూడా వినలేదు. సో ఇక్కడ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నారు అనేది నాకు అర్థమైంది. సో నేను మిస్ అయ్యానని కూడా నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను, కానీ 2 రోజుల్లో ఏదైతే కాదు సార్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా చేస్తానో తెలియదు, కానీ గైడెన్స్ ఇచ్చింది ఫాలో అయిపోవాలి. సార్ అక్టోబర్లో వస్తా అన్నాడు ఆంధ్ర లెవెల్ కాలేజ్కి. అప్పటిలోపు ఇంప్రూవ్ అయ్యి సార్కి నేను ప్రూవ్ చేసుకోవాలి అనిపించుకుంటున్నాను. వచ్చినైతే స్టేజ్ ఫియర్ ఏమి పోగొట్టుకోవడానికి, కానీ వీళ్ళు వేరే ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసి ఇచ్చారు. హెల్త్ తొడపాసం పెడితే లంగ్స్ క్లియర్ అని నాకు తెలియదు ఇప్పుడు దాకా. మా 10 రోజులు పడతా తొడపాసం, మా మనం చేసింది ఇప్పుడు కూడా. అవన్నీ చాలా నేర్చుకున్నాను. సో స్టెప్ అని చాలా ఇంప్రూవ్ అయ్యాయి. నేర్చుకున్నా, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ప్రాక్టీస్ చేయలేదు. సో థ్యాంక్ యూ. మెసేజ్ చూడలేదు గ్రూప్ లో షేర్ చేసినప్పుడు. సో ఆ రోజు కూడా వీళ్ళు వెళ్ళే రోజు ఫ్రైడే, నేను ఆ రోజు కాలేజ్ కి రాకూడదు అనుకున్నా, బట్ ఆ రోజు వచ్చాను. వాళ్ళు వెళ్ళే లాస్ట్ మినిట్ కి నిన్న పేరు ఇచ్చేసాను, ఎందుకంటే నాకు బిజినెస్ వరల్డ్ లో చాలా పైకి వెళ్ళాలని ఉంది. బికాస్ ఐ వాంట్ టు బిల్డ్ బిగ్ ఎంపైర్ ఇన్ బిజినెస్. దానికి స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అండ్ క్రూషియల్ స్కిల్. ఇంకా ఎందుకంటే పీపుల్ తో డీల్ చేయడం రాకపోతే బిజినెస్ వరల్డ్ నువ్వేం చేయలేవు అని నాకు తెలుసు. సో దట్స్ వై నేను వెంటనే నా పేరు ఇచ్చేసా, వెంటనే అదే రోజు వచ్చేసాను. అండ్ ఇక్కడ ఈవెంట్ గురించి చెప్పాలంటే నేను చాలా నేర్చుకున్నాను. యాంగ్జైటీ వచ్చింది, ఎస్పెషల్లీ ఈ రోజు 3 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అది నా ఏజ్ వాళ్ళు. ఆ ఫస్ట్ టైం ఎంత బాగా చెప్పిందని లైక్ నాకు అప్పుడు యాక్చువల్లీ ఫీవర్ లా వచ్చేసింది. ఆ యాంగ్జైటీకి ఆ ఫియర్ కి నాకు ఎక్కువ వచ్చింది. సో లాస్ట్ లోకి వెళ్ళి అక్కడ దాక్కున్నాను, లైక్ చెప్పడానికి భయం వేసి. బట్ నాకు తెలుసు లైక్ నేను కూడా చెప్పగలను, నాకు నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ చెప్పడానికి చాలా భయం వేసింది. అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. బట్ లాస్ట్ లో చెప్పాలంటే నాకు వర్త్ అనిపించింది. ఇప్పుడు శ్యామ్ బ్రో ఉన్నాడు, అంటే తను చెప్తా అన్నాడు నేను చెప్పే స్పీచ్ నీకు స్టేజ్ ఫియర్ పోతుందని. తను మొత్తం చెప్పలేకపోయాడు, బట్ తన కాన్ఫిడెన్స్ చూసి నాకు లాస్ట్ లో ఫ్రీ అప్ అయిపోయాను. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ వెళ్ళాక ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. సో దానివల్ల నేను చాలా మోటివేట్ అయ్యాను. సో ఇందుకే వచ్చాను ఇప్పుడు చెప్పడానికి. అండ్ ఐ హోప్ సర్ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్ ఫ్రీ ప్రోగ్రామ్స్ ఫర్ స్టూడెంట్స్ లైక్ మీ. ఎందుకంటే ఎంత పొటెన్షియల్ ఉన్నా సక్సెస్ అవ్వడానికి యాంగ్జైటీ సపోర్ట్ లేకపోవటం వల్ల ఏం చేయలేకపోతున్నారు. థ్యాంక్ యూ. డోంట్ అండర్ఎస్టిమేట్ ద బుక్ బై సా ద ఫస్ట్ పేజ్. మన బుక్ కవర్ పేజ్, ఆ బుక్ కవర్ చేసి మనం దాని లోపల కంటెంట్ వెళ్ళి అంచనా వేయకూడదని ఒక మాట అర్థమైంది, షేర్ చేసుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉప్పులపాటి ప్రియాంక లాంటి, పాలపర్తి అనుష లాంటి ఇంకా స్టూడెంట్ కెరియర్ లోనే ఉన్న వీళ్ళంతా దమ్మున్నోళ్ళంతా. నా నమస్కారాలు. అయితే ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారనేది మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఎందుకంటే మీరు బాగా మాట్లాడగలరు, ఇంకా నేర్చుకోగలరు, మెమరీ పవర్ ఎక్కువ ఉందని చెప్పేసి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. అలా అని చెప్పి మీ స్థానంలో నేను త్వరలో రాగలుగుతాను, ఇప్పుడు సెలెక్ట్ చేసినా చేయకపోయినా ఒకవేళ. అయితే నేను చెప్పేది ఏంటంటే ధర్మారెడ్డి సారు, సుబ్బారావు సారు వీళ్ళిద్దరూ మేము అమౌంట్ ఆశించట్లేదు, ఉచితంగా చెప్తున్నాము. అయితే వీళ్ళు ఏం ఆశించట్లేదు అంటే మీ దగ్గర మీరు పబ్లిక్ స్పీకర్ అయ్యి రేపొద్దు నలుగురికి పబ్లిక్ గా చెప్తారని కాదు. ఇప్పుడు వీళ్ళ మైండ్ సెట్ మీరు స్టడీ చేయండి ఇంటికి వెళ్ళాక. వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అసలు వీళ్ళు మిమ్మల్ని పబ్లిక్ గా మాట్లాడమంటున్నారు. బయటకు వెళ్ళి రేపు సొసైటీలో, కాలేజీల్లో కానీ లేకపోతే మీ పర్సనల్ ఫీల్డ్స్ లో కానీ మీరు మాట్లాడతారు. అది మీకు ప్రయోజనం, మీరు డబ్బు రూపంలో సంపాదించుకుంటారు లేకపోతే మీ పర్సనల్ గా. ఫస్ట్ వీళ్ళిద్దరు మైండ్ సెట్ మీరు స్టడీ చేసి అసలు వీళ్ళు మిమ్మల్ని చేయటం వల్ల వీళ్ళేంటి, వీళ్ళ మానసిక ఇదేంటి, వీళ్ళ స్వభావం ఏంటి, వీళ్ళలాగా మేము ట్యూన్ చేసుకోండి. మీరు వీళ్ళ ప్లేస్ ని మీతో రీప్లేస్ చేస్తున్నారు వాళ్ళు.
స్పాన్ అనేది తగ్గిపోయింది. మీరు ఉండగలుగుతారు, రేపు మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మీరు ఖచ్చితంగా ఉంటారు. సో వీళ్ళ స్థానంలో మీరు నిలబడాలి. మిమ్మల్ని ఎంతమందిని తయారు చేశారు, మీరు అంతకి డబల్ తయారు చేయాలని వీళ్ళ కోరిక. అంతే, మీరేదో చెప్తారు, మీరేదో సంపాదించుకుంటారని కాదు. రాబోయే తరం అంతా ఎలా అయిపోయిందంటే ఆర్టిఫిషియల్ అయిపోయింది, విలువలు బాగా తగ్గిపోయింది. ఇంట్లో రిలేషన్స్ కానీ ఇవన్నీ గందరగోళం అయిపోయింది. ఈ విద్య కనుమరుగైపోయింది. పుస్తకాల్లో చదివేది తక్కువ, సోషల్ మీడియా పెరిగిపోయింది, పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోయింది. ఈ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ కోసమే మిమ్మల్ని అందరినీ రెడీ చేస్తున్నారు. మీరు కూడా వీళ్ళిద్దరు ఆలోచన విధంగానే మీరు పఠిస్తా ఉండాలి ఎంతసేపు. ఏది నాన్ ప్రాఫిటబుల్ గా ఉన్నప్పుడే మీరు ఇక వీళ్ళకి ఇచ్చిన మీరు గొప్ప బహుమానం అదే. కోత కానివాడు వక్త కాలేడు. మీరందరూ ఉదయం నుంచి 2 days నుంచి కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ బాగా విన్నారు కాబట్టి మీరంతా వక్తలయ్యారు. మనం అంతా వింటాం, ఫస్ట్ వింటాం చేయాలి, తర్వాత ఆటోమేటిక్ గా మనం వక్తగా కన్వర్ట్ అవుతాం. మీరు అందరూ 2 days 3 days ఎఫర్ట్ చేసి ఇక్కడ ఉండి మీరు శ్రోతలుగా ఉండి ఈ రోజు అందరూ ఇంతమంది వక్తలను తయారు చేశారు. ఈ ఎంటైర్ టీం ఇలాగే ముందుకెళ్ళాలి. దీనికి మనందరం కూడా సపోర్ట్ చేసి ముందు నడపాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. సో మీ అదృష్టం, మీకు ఈ చిన్న వయసులో మంచి మార్గదర్శకులు దొరికారు. ఆ తర్వాత ఆ రకంగా నేను పుస్తకం చదివాను, నాకు చాలా టైం చూసింది. ఆ తర్వాత నేను సక్సెస్ అయిన రంగాలు చూస్తే చాలా లేట్ వయసులో నాకు అదృష్టం దొరికింది, మీకు చాలా చిన్న వయసు అదృష్టం దొరికింది. ప్లస్ నేను చెప్పిన విషయాలు మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో 2 ఏళ్ల పాటు ప్రతి రోజు సాధన చేయించారు. ఈ రోజు కరెన్సీ అంటే ఈ వాల్యూ అనంతం, దీనికి విలువ కట్టలేదు. కానీ ఆ రోజు నేను కట్టిన ఫీజు 20 రూపాయల లెక్క చూసుకుంటే నేను దాదాపు 2 లక్షల రూపాయలు కట్టి నేను చదివాను. ఈయన చెప్పిన ప్రతి సబ్జెక్టు మా నేర్పించారు. సెల్ఫ్ హిప్నాటిజం, హౌ టు స్పీక్, యాంకరింగ్, స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, హౌ టు వర్క్ స్టేజ్ ఫియర్ అని నేర్పించారు. మేము కట్టేది 2 లక్షలు. కానీ సుబ్బారావు గారు ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మీకు ఉచితంగా ఇస్తున్నారు. ఆయన ఇచ్చే సంపద విలువని ఉపయోగించుకుని మీరంతా జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ శిలలుగా ఉన్న ఈ కొత్తగా తయారైన స్పీకర్స్ శిల్పాలుగా మారారు దాదాపుగా. ఇంకా పైన నగిషీలు మాత్రం చేయాల్సింది. 2-3 క్లాసులు చేస్తే నగిషీలు వచ్చేస్తాయి. అప్పుడు ఒక బుద్ధుడు, ఒక వివేకానందుడు మీరందరూ కూడా అవుతారు గ్యారెంటీగా. ఇటువంటి గురువులు 100కి 1,000కి ఒక్కలే ఉంటారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కాలంలో మరి ధర్మారెడ్డి గారు, అబ్దుల్ కోటేశ్వరరావు గారు, మరి మన సుబ్బారావు గారు నిజంగా ఎవరెవరికో ఇస్తారు, కానీ ఇలాంటి వాళ్ళకి గుర్తింపు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరూ సగం మంది నిజంగా శిల్పాలు అయి ఉండొచ్చు వీళ్ళలో, కానీ సగం మంది మాత్రం శిలలే. ఆ శిలలు మీరు తయారయ్యే శిల్పాలు అయిన వాళ్ళే. ఎడ్యుకేటర్స్ మీద మనకు ముందే చెప్పారు, ఎడ్యుకేట్ ది ఎడ్యుకేటెడ్. డెఫినెట్ గా అది చేసి తీరాలి. ధాత్రి, మన స్వాతి, గాయత్రి ముగ్గురు ఉండదు. అట్లా విద్యార్థులు కూడా ఎంతో ఇక్కడ ఒక సీడ్ అనేది ఒక మొలక ఎక్కడ చూసినా స్వార్థము. మా దగ్గర BKR ఫౌండేషన్ అంటే ఉంటారు. ఇట్లానే రాజకీయాల కోసం వాళ్ళ దగ్గర ఒక 25 మంది ఉంటారు డ్రైవర్లు. ఆయన చూడనికే కళ్ళ కప్పంతో మొత్తం రాజకీయాల కోసం విద్యార్థులని ఒక పెద్ద ఫంక్షన్ హాల్ పెట్టి మీకు ఇవి చేస్తా అవి చేస్తా అంటే మోటివేషనల్ చేపిస్తారు. కానీ ఇంత స్వార్థము ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఏం చేస్తారు ఇంతకి? స్వార్థం 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 మొత్తము ప్రపంచాన్ని అంతా కూడా పీల్చుకొని తింటారు. మన అటువంటిది ఈరోజు ఒక సీడు సుబ్బారావు సార్ గాని ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ గాని నాకు 100కి 100% కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏం కాన్ఫిడెన్స్ వచ్చిందంటే రేపొద్దున ఈ రాజకీయాల్ని కుట్ర కూలుస్తారని నా విశ్వసిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మన సుబ్బారావు సార్ గారిని పూర్తిగా పరిచయం చేసి స్టెప్ గురించి మన ఊళ్ళో కూడా కొద్దిగా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మమ్మల్ని అడగని మా వంతుగా మేము సహాయ సహకారం అందిస్తామని చెప్పి స్టెప్ ఆర్గనైజేషన్ పద్ధతికి తెలియజేస్తున్నాం.